Hi. Today I will explain the real numbers chapter 1 exercise 1.1 third bit using division algorithm to show that the square of any positive integer is of the form of 3p or 3p plus 1. ఇక్కడ మనం let a is a positive integer. A is a positive integer. A is a positive integer. What is positive integer? Positive integers అంటే 0, 1, 2, 3, 4, -1, -2, -3. These are all integers. Positive integers mean only this one. Okay? Positive integers mean this one. Let a is a positive integer. మనకు a అనేది పాజిటివ్ ఇంటీజర్ వచ్చేసింది. దాని యొక్క స్క్వేర్ అనేది అంటే a స్క్వేర్ అనేది ఫామ్ ఏ ఫామ్లో 3p ప్లస్ 3p1 ప్లస్ ఫామ్లో ఉండాలి అని చెప్పేసినాడు. 3p ఆర్ 3p ప్లస్ 1 ఫామ్లో ఉంటుందని చూపెట్టాలి. దీన్ని ఏ రకంగా చూపెట్టాలంటే యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం ప్రకారం మనం చూపెట్టాలి. మనకు యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం ఏం చెప్తుంది? a అనేది ఏ అనేటటువంటి ఒక నెంబర్ తీసుకొని బి అనేటటువంటి ఒక నెంబర్తో మనం డివైడ్ చేసినప్పుడు క్యూ అనేటటువంటి కోఎఫిషియంట్ వస్తుంది, ఆర్ అనే రిమైండర్ వస్తుంది. అప్పుడు ఏ అనేటటువంటి నెంబర్కు ఈక్వల్గా బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ అవుతుంది. అంటే బిని క్యూను మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని 6 ఆర్తో యాడ్ చేస్తే వచ్చేటటువంటి నెంబరే ఏ అని మనకు యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం అనేది తెలియజేస్తుంది. కాబట్టి దాని ప్రకారం మనం ఏం రాస్తున్నాం? బై యూక్లిడ్ డివిజన్ algorithm by Euclid division algorithm ప్రకారం అవుతుంది a is equal to bq plus r. a is equal to bq plus r. This is equation number 1. ఎప్పుడైతే a is equal to bq plus r అవుతుందో r అనేది ఎక్కడ ఉంటుంది అంటే 0 less than or equal to r less than b. అంటే 0 bకి మధ్యలో ఉంటుంది, 0 కూడా కావచ్చు. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లంలో b is equal to ఏంటిది? b అనేది ఇక్కడ మనకు రావాల్సిన ఫామ్ ఏంటి? 3p plus 0 3p plus 1 అంటే b is equal to 3. on this place a is equal to bq plus r కాబట్టి ఇక్కడ ఏంటి? 3p plus 0 3p plus 1 ఉంది కాబట్టి b is equal to ఏంటి? ఇక్కడ b plus 5 ఉంది, 3 ఉంది అన్నమాట. b is equal to 3. ఎప్పుడైతే b అనేది 3 అయిందో b అనేది తెలిసినప్పుడు ఏమంటైంది? 0 is less than or equal to r less than 3. అప్పుడు 0కు 3కి మధ్యలో r ఉంటుంది. అంటే r is equal to 0 కూడా కావచ్చు, 1 and 2 మాత్రమే. 0 1 2 3 కాదు. ఎందుకంటే ఇక్కడ r less than or equal to 3 లేదు. 0 less than or equal to r ఉంది కాబట్టి 0 రాష్ట్రం. r less than or equal to 3 లేదు అంటే 3 కంటే తక్కువ, 3 కాదు. కాబట్టి 0 1 2 అనేది r ప్లేస్ లో తీసుకోవాలి. దెన్ r is equal to 0 1 2 అనేది మనం తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళా ఏం చేస్తున్నాం అంటే కేస్ 1 లో మనం ఏం చేస్తున్నాం? r is equal to 0 తీసుకుందాం. కేస్ 1 లో r is equal to మనం 0 తీసుకున్నాం. r is equal to ఎప్పుడైతే మనం 0 తీసుకున్నామో r is equal to 0 తీసుకున్నప్పుడు ఏమైపోతుంది? a is equal to b అంటే ఎంత? ఈక్వేషన్ నెంబర్ 1 లో 3q ప్లస్ r అంటే ఎంత? 0. a is equal to bq ప్లస్ r కాబట్టి a అంటే a, b అంటే 3, q అంటే q ప్లస్ r అంటే 0. దెన్ a is equal to ఏమైపోతుంది? 3q ప్లస్ 0 is equal to 3q. మనకు కావాల్సింది a కాదు, ఇక్కడ ఏంది? స్క్వేర్ ఆఫ్ అంటున్నా అంటే స్క్వేర్ కావాలి, a యొక్క స్క్వేర్ కావాలి. కాబట్టి టేకింగ్ బోత్ సైడ్ హోల్ స్క్వేర్, టేకింగ్ బోత్ సైడ్ స్క్వేర్. టేకింగ్ బోత్ సైడ్ స్క్వేర్ తీసుకుంటే ఇప్పుడు a కి హోల్ స్క్వేర్ అవుతుంది, 3q కి హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3q హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ q స్క్వేర్. ఎందుకు? ab హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ b స్క్వేర్ అవుతుంది.
ఏబి హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ అనేది రెండింటికి గుర్తుంచుకున్నాటికి ఏకి స్క్వేర్ బికి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది. దెన్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని రాసేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3 అనేదాన్ని ఒక 3ని బయటికి తీసేస్తే ఇక్కడ ఏమైపోతుంది, ఇంకొక 3 ఉంటుంది క్యూ స్క్వేర్, ఇంకొక 3 క్యూ స్క్వేర్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 కాబట్టి ఒక 3 బయటికి పోతే బ్రాకెట్లో ఇంకో 3 ఉంటుంది, క్యూ స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్. లెట్ 3q స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు p అనుకుందాం. రైట్, 3q స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు p. దెన్ a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3p. a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3 అంటే 3q స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు p కాబట్టి 3p అనేది r ఇస్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకి కేస్ 1 ఏమొచ్చింది, a స్క్వేర్ స్క్వేర్ అనేది 3p ఫామ్లో వచ్చేసింది. నెక్స్ట్ కేస్ 2. ఇక్కడ మనకు ఈ ప్రాబ్లం అనేది రావాలి అంటే మనకు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలిసి ఉండాలి. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఏంది, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అనే ఈ ఫార్ములా మనకు ఖచ్చితంగా తెలిసి ఉంటేనే మనకి ప్రాబ్లమ్స్ తీయడం వస్తుంది. కేస్ 2 ఏంటిది, r ఇస్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ 0 అయిపోయింది, r ఇస్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. r ఇస్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు 1 ప్లస్ ఏమవుతుంది, a ఇస్ ఈక్వల్ b మీన్ 3 q మీన్ q ప్లస్ r ఇస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, టేకింగ్ బోత్ సైడ్ స్క్వేర్, taking both side square, taking both side square తీసుకుంటే ఇప్పుడు a కి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్ అయిపోయింది. 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఏమైపోతుంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. అప్పుడు a ఇస్ ఈక్వల్ ఎంత 3q, b ఇస్ ఈక్వల్ ఎంత 1. అంటే a అన్న ప్లేస్ లో 3q పెట్టండి, b అన్న ప్లేస్ లో 1 పెట్టండి, a స్క్వేర్ అన్నాడు. ఇక్కడ a స్క్వేర్ ఇస్ ఈక్వల్ a స్క్వేర్ అంటే ఎంత, ఇక్కడ 3q హోల్ స్క్వేర్, 3q హోల్ స్క్వేర్ ప్లస్ b 2ab, 2 ఇంటూ a అంటే 3q ప్లస్ b అంటే 1. నెక్స్ట్ ప్లస్ b స్క్వేర్ అంటే ఎంత 1 స్క్వేర్. a is equal to 3q, b is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే a స్క్వేర్ is equal to a స్క్వేర్ అంటే ఇక్కడ ఏంది 3q హోల్ స్క్వేర్, a అంటే 3q కాబట్టి ప్లస్ 2ab అంటే 2 అంటే 2, a అంటే 3q ఇంటూ b అంటే 1 ప్లస్ b స్క్వేర్ అంటే b అంటే 1 కాబట్టి 1 స్క్వేర్ రాసేసాం మనం. ఇప్పుడు ఏమైపోతుంది, a స్క్వేర్ is equal to 3q హోల్ స్క్వేర్ is equal to ఎంత 3 స్క్వేర్ q స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3q ఇంటూ 2 ఇంటూ 1 2 కాబట్టి 2 ఇంటూ 3q రాస్తే అయిపోతుంది ప్లస్ 1 స్క్వేర్ అంటే ఎంత 1. దెన్ ఈ రెండిట్లో నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు అంటే 3ని కామన్ తీయొచ్చు. దెన్ a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3 అనే దాన్ని కామన్ తీస్తే ఇంకొక 3 ఇక్కడ ఉంటుంది, q స్క్వేర్ అంటే q స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 కాబట్టి ఒక 3 బయటకు పోతే ఇంకో 3 ఉంటుంది, q స్క్వేర్ అంటే q స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనకి ఏమవుతుంది 3 అనేది బయటకు వచ్చింది కాబట్టి మిగిలిన ఎంత 2q అంటే 2q ప్లస్ 1 అంటే ప్లస్ 1. మనం ఇప్పుడు ఏం చేసుకుంటున్నాం, లెట్ 3q స్క్వేర్ ప్లస్ 2q ఇస్ ఈక్వల్ టు p అనుకుందాం. అప్పుడు a స్క్వేర్ ఇస్ ఈక్వల్ 3q స్క్వేర్ ప్లస్ 2q ఇస్ ఈక్వల్ టు p కాబట్టి 3p ప్లస్ 1. ఓకేనా, రైట్. నెక్స్ట్ కేస్ ఏమైపోతుంది 3 లోకి వెళ్ళిపోదాం. కేస్ 3 ఏంటిది, r is equal to 2. r is equal to మనం ఏం తీసుకుంటున్నాం 2 తీసుకుంటున్నాం. ఇప్పుడు 1 ప్లస్ a is కేస్ 3 a is equal to ఏమైపోతుంది b మీన్ 3q ప్లస్ r is equal to ఎంత తీసుకోండి ఇక్కడ 2. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, టేకింగ్ బోత్ సైడ్ హోల్ స్క్వేర్, taking both side square, both side square తీసుకుంటే ఏమైపోతుంది a స్క్వేర్
ఇజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏమైపోతుంది, ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ ఇజ్ ఈక్వల్ ఇక్కడ ఏంది 3q, బి ఇజ్ ఈక్వల్ ఇక్కడ ఏంది 2 కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి, ఏ ఇజ్ ఈక్వల్ టు 3q, ఏ స్క్వేర్ అంటే 3q స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 అంటే 2, ఏ అంటే 3q, బి అంటే 2 ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏంది, ఏ ఈక్వల్ 3q కాబట్టి 3q స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 అంటే 2, ఏ అంటే 3q, బి అంటే 2 ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఓకేనా, అప్పుడు ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 3q హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 3 స్క్వేర్ q స్క్వేర్ ప్లస్ మనం ఇక్కడ సేమ్ దీన్ని ఇట్లా చేసి 2 ఇంటూ 3q ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 రాసేసాము. ఇక్కడ మనం ఈ మొత్తంలోకి వెళ్ళి దేన్ని కామన్ తీయచ్చు, ఇక్కడ 3ని కామన్ తీయచ్చు రెండింటిలోకి వెళ్ళి. కానీ 3ని కామన్ తీసేస్తే ఏమొస్తుంది, 4 ఫామ్ వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది 3p ప్లస్ 1. కానీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం ఈ రెండింటిలోకి వెళ్ళి 3ని కామన్ తీయచ్చు. ఈ రెండింటిలోకి వెళ్ళి 3ని కామన్ తీసేస్తే 3p ప్లస్ 4 ఫామ్లో వస్తుంది. కానీ యాక్చువల్గా మనకు కావాల్సింది 3p ఆర్ 3p ప్లస్ 1 ఫామ్లో రావాలి. కాబట్టి మనం ఈ 4ను మనం ఏం చేస్తున్నాము అంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 3 స్క్వేర్ q స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3q ఇంటూ 2 ప్లస్ 4 నేను రాస్తానంటే 3 ప్లస్ 1 అని వస్తుంది. అంటే 4 ఇజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 4 కాబట్టి. ఇలా ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది అంటే మనం ఎంతసేపటికి 3p ప్లస్ 1 ఫామ్లోకి తీసుకొని రావడానికి ట్రై చేయాలి, 3p ఫామ్లోకి తీసుకొని రావడానికి ట్రై చేయాలి. ఆ విధంగా వస్తుంది ఖచ్చితంగా అని చూపెట్టాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా, ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఈ రెండింటిలోకి వెళ్ళి 3ని కామన్ తీసి, మూడింటిలోకి వెళ్ళి 3ని కామన్ తీసేస్తే ఏమవుతుంది, ఒక 3 బయటకు వచ్చింది కాబట్టి ఇంకొక 3 ఉంటుంది. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 కాబట్టి q స్క్వేర్ అంటే q స్క్వేర్. ఇక్కడ 3 అనేది బయటకు వచ్చేసింది కాబట్టి మిగిలిన 2 2 4q ప్లస్ ఇక్కడ 3 అనేది బయటకు వచ్చేసింది కాబట్టి 1 3 3 కాబట్టి 3 బయటకు వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది, ప్లస్ 1 అంటే ప్లస్ 1. లెట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు p అని తీసుకుంటే p అనుకుంటే అప్పుడు ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3 అంటే 3, ఇదంతా మొత్తం బదులు p ప్లస్ 1. మనకి ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఆఫ్ ద ఫార్మ్ ఇస్ 3p ఆర్ 3p ప్లస్ 1. ఫస్ట్ మనం r ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకి ఏమొచ్చేసింది చూడండి, ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3p వచ్చింది. ఓకే, అదేవిధంగా r ఇజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 1 ఫామ్ వచ్చింది. r ఇజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 1 ఫామ్లో వచ్చింది. అంటే మనం స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఇస్ 3p ఆర్ 3p ప్లస్ 1. దేర్ఫోర్ దాని కన్క్లూడ్ వచ్చేసి స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p or 3p plus 1. Okay, is it clear? Any doubt? I will go to the next problem.